ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. భవిష్య మహాపురాణం 26వ భాగం. ద్వాపరయుగం చంద్రవంశీయ రాజుల వర్ణన. లోమహర్షణ మహర్షి సంవరణ మహారాజు ఎప్పుడు భూమిపైకి మరలి వచ్చాడు, ఎంతకాలం పాటు మరలా రాజ్యం చేశాడు, ద్వాపరంలో ఆ తరువాత వచ్చిన రాజులెవరు, దయచేసి ఈ విషయంలో మాకు జ్ఞానాన్ని కలుగజేయండి అని సవినయంగా అడిగిన శౌనకునికి ఇలా చెప్పసాగాడు సూత మహర్షి. మునీంద్ర, సంవరణ మహారాజు భాద్రపద కృష్ణ త్రయోదశి శుక్రవారం నాడు మునులను ముందిడుకొని ఒకప్పుడు ప్రతిష్టానపురము నుండిన చోటికి వచ్చాడు. విశ్వకర్మ అక్కడ మిక్కిలి విశాలమైన ప్రాసాదాన్నొక దానిని నిర్మించాడు. దాని ఎత్తు 6 క్రోసు 1.5 కిలోమీటర్లు ఉంటుంది. మిగతా కొలతలను దీనిని బట్టి ఊహించుకోవచ్చు. సంవరణ మహారాజు ఇతరేతర వనరులతో 5 యోజనాల 20 క్రోసుల వైశాల్యం గల క్షేత్రంలో అతి సుందరం స్వచ్ఛమునైన నగరాన్ని నిర్మింపచేశాడు. అనగా ప్రతిష్టానపురము మరలా ప్రతిష్ఠింపబడింది. ఈ నేలపై ఒకటే సమయంలో కొంతకాలానికి చంద్రపుత్రుడైన బుధుని వంశము వాడైన ప్రసేనుడు, యదు వంశీయుడైన సాత్వత సూరసేనుడు మథుర రాజులైనారు. మ్లేచ్ఛ వంశీయుడైన శ్మశ్రుపాలుడు, వీనికి గడ్డం ఉంటుంది, మరు దేశానికి అరబ్ ఇరాక్ శాసకుడైనాడు. క్రమంగా ప్రజలతో పాటు రాజుల సంఖ్య పెరగసాగింది. సంవరణ మహారాజు 10,000 సంవత్సరాలు పాలించాడు. అతని కొడుకు సూర్యజూపి 10,000 సంవత్సరాల పాటు రాజ్యం చేశాడు. అతని పుత్రుడు అర్చాగ్నుడు కూడా 5,000 సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. సూర్యజూపి కొడుకైన సూర్యయజ్ఞుడు గొప్ప సౌరయజ్ఞపరాయణుడు. తరువాత క్రమంగా ఒకరి పుత్రులొకరుగా ఆదిత్యవర్ధనుడు, ద్వాదశాత్మ దివాకరుడు, ప్రభాకరుడు, భాస్వదాత్మ, వివస్వదగ్నుడు, హరిదస్వార్చనుడు, వైకర్తనుడు, అర్కేష్టుమంతుడు, మార్తాండవత్సలుడు, మిహిరార్ధుడు, అరుణ పోషణుడు, ద్యూమని, తరుణీయజ్ఞుడు, మైత్రేష్టివర్ధనుడు, చిత్రభానూర్జకుడు, వైరోచనుడు, అంశన్యాయి, వేద ప్రవర్ధనుడు, సావిత్రుడు, ధనపాలుడు, మ్లేచ్ఛహంత, ఆనందవర్ధనుడు, ధర్మపాలుడు, బ్రహ్మభక్తుడు, బ్రహ్మేష్ఠివర్ధనుడు, ఆత్మ ప్రపూజకుడు, పరమేష్ఠి, హైరణ్యవర్ధనుడు, దాతృయాజి, విధాతృ ప్రపూజకుడు, ద్రుహిణ క్రతువు, వైరంచుడు, కమలాసనుడు, శమవర్తి, శార్ధదేవుడు, పితృవర్ధనుడు, సోమదత్తుడు, సౌమ దత్తి, సోమవర్ధనుడు, అవతంసుడు, ప్రతంసుడు, పరాంతసుడు, అయతంసుడు, సమాంతంసుడు, అనుతంసుడు, ఆదితంసుడు, అభితంసుడు, సుముత్తముసుడు, తంసుడు పరిపాలించారు. ఈ తంసుని కొడుకే దుష్యంతుడు. ఇతనికి విశ్వామిత్ర పుత్రి శకుంతలికి పుట్టినవాడే భరతుడు. ఆయన పేరిటనే ఈ దేశం భారతదేశం అయినది. సూర్యదేవుని మహామాయను భక్తి తత్పరతతో పూజించిన భరతుడు సంపూర్ణ పృథ్వీని 36,000 సంవత్సరాల పాటు చక్రవర్తిగా, సామ్రాట్టుగా పరిపాలించాడు. అతని తరువాత వంశపారంపర్యంగా మహాబలుడు భరద్వాజుడు, మానుడు, బృహత్క్షేత్రుడు, సుహోత్రుడు, నీతిహోత్రుడు, యజ్ఞహోత్రుడు, శక్యహోత్రుడు,
పరిపాలించారు. ఇంద్రుడు శక్రహోత్రుని పట్ల ప్రసన్నుడై అతనిని స్వర్గానికి తీసుకొని వెళ్ళాడు. ఈ సమయానికి అయోధ్యలో మహాబలశాలి అయిన ప్రతాపేంద్ర మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన 10,000 సంవత్సరాల పాటు పరిపాలించాక అతని పుత్రుడు మండలీకుడు, ఆపై అతని కొడుకు విజయేంద్రుడు, తరువాత అతని పుత్రుడు ధనుర్ధాసు పుడమిని ఏలినారు. శక్రహోత్ర మహారాజు ఇంద్రుని ఆజ్ఞతో ఘృతాచిని వెంటబెట్టుకొని మరలా భూలోకానికి విచ్చేసి ధనుర్దాసుని జయించి ధరణిపై తన శాసనాన్ని నిలిపాడు. ఘృతాచి శక్రహోత్రుల పుత్రుడైన అస్థి మహారాజు పుడమ నేలుతూ ఐరావత మహాగజము యొక్క సంతానమైన పరమహస్తిపై కలియదిరుగుతూ ఒక చక్కని ప్రదేశంలో అస్థినాపురమను పేరుతో ఒక బ్రహ్మాండమైన నగరాన్ని నిర్మించాడు. రాజ్యానికి పడమటి వైపు కట్టబడిన ఈ నగరం 10 యోజనాల విస్తీర్ణము కలది. స్వర్గాంగ తీరాన నున్నది. అస్థి మహారాజు అస్థిన రాజధానిగా 10,000 సంవత్సరాల పాటు భూమిని పరిపాలించాడు. అతని వంశంలో పుత్ర పౌత్రులు అజామీఢుడు, రక్షపాలుడు, సుసమ్యార్జునుడు, కురు మహారాజు చక్కగా రాజ్యపాలనము చేసి దేవేంద్రుని వరం వల్ల సశరీరంగా స్వర్గాన్ని చేరుకున్నారు. ఆ కాలం నాటికి మధురలో మహారాజుగా సాత్వత వంశానికి చెందిన అమేయ బలశాలి వృష్టి పరిపాలన సాగుతుంది. ఆయన విష్ణువర ప్రసాది 5,000 సంవత్సరాల పాటు రాజ్యపాలన మునరించి స్వర్గస్థుడైనాడు. అతని వంశంలో వరుసగా నిరావృతి, దశారి, వియామునుడు, జీమూతుడు, వికృతి, భీమరథుడు, నవరథుడు, దశరథుడు, శకుని, కుశంభుడు, దేవరథుడు, దేవక్షేత్రుడు, మధువు, నవరథుడు, కురువచ్చుడు వీరంతా 5,000 ఏళ్ల పరిపాలన చేసినవారే. కురువచ్చుని తరువాత క్రమంగా వారసులై పుత్రవంతులై అనురథుడు, పురోహుత్రుడు, విచిత్రాంగుడు, సాత్వతవంతుడు, భజమానుడు, విధూరథుడు, సురభక్తుడు, సుమనుడు, తతిక్షేత్రుడు, స్వయంభువుడు, హరిదీపకుడు, దేవమేధ, సురపాలుడు తండ్రులకు ఎందులోనూ తీసిపోకుండా రాజ్యపాలన చేశారు. ద్వాపరయుగం తృతీయ చరణంలో కురుమహారాజు ఇంద్రుని ఆజ్ఞతో వచ్చిన సుకేశియను అప్సరసను చేపట్టాడు. ఈతడు నిర్మించిన 20 యోజనాల విస్తీర్ణం గల కురుక్షేత్రం అనంతర కాలంలో పుణ్యక్షేత్రమైనది. కురుమహారాజు 12,000 సంవత్సరాల దాకా రాజ్యపాలనం చేసి స్వర్గానికి ఎగాడు. అతని వంశక్రమంలో వరుసగా పుత్రవంతులైన జహ్నువు, సురత్తుడు, విధూరథుడు, సార్వభౌముడు, జయసేనుడు, అర్ణవుడు పరిపాలించారు. అర్ణవ మనగా సముద్రం. ఈ మహారాజు పరిపాలనా కాలం నాటికి కురు రాజ్యం 4 సముద్రాలు దాటి విస్తరించింది. అర్ణవుని పుత్రుడు అయుతాయువు 10,000 సంవత్సరాలు పరిపాలించాడు. అతని తరువాత క్రమంగా అక్రోధనుడు, రుక్షుడు, భీమసేనుడు, దిలీపుడు, ప్రతీవుడు రాజులైనారు. ప్రతీవుని పుత్రుడు శంతనుడు. అతడు 1000 సంవత్సరాలు రాజ్యం చేశాడు. ఒక పొరపాటు కూడా చేశాడు. దానివల్ల మానవ జాతియే తమ వాడని గర్వంగా చెప్పుకొని మహామనిషి రాజు కాకుండా పోయాడు. విచిత్ర వీర్యుడు 200 ఏళ్ళు, పాండురాజు 500 సంవత్సరాలు పాలించాక యుధిష్ఠిర, సుయోధనులు 50-60 సంవత్సరాలు రాజ్యం చేశాక ప్రపంచ చరిత్రలోనే పరమ భయంకరమైన భారత యుద్ధం కురుక్షేత్రంలో జరిగింది. ఈ పురాణంలో ధృతరాష్ట్రుడు రాజయ్యాడని చెప్పబడలేదు. ప్రాచీన కాలంలో దేవతల ద్వారా అనేక యుద్ధాల్లో భారీ సంఖ్యలో దైత్యులు మరణించడం జరిగింది.
వారంతా వివిధ నామరూపాలతో శంతనుని రాజ్యంలో మళ్ళా జన్మలను ధరించారు. దుర్యోధనుని విశాలమైన సైన్యం నిండా అసురాంశాలే పోగుపడ్డాయి. పాపుల భారం ఎక్కువైపోయి భూదేవి ఇంద్రుని ప్రార్థించగా అతడు శ్రీహరిని శరణు వేడగా ఆయన వసుదేవ నందనుడై వసుంధరపై అవతరించి 135 సంవత్సరాలు జీవించి సంపూర్ణ దుష్ట శిక్షణలో సింహభాగమును చేయించి ధర్మస్థాపనమును చేసి గోలోకానికి వెళ్ళిపోయాడు. శ్రీకృష్ణ భగవానుని అవతారం ద్వాపరయుగ చతుర్థ చరణం చివర్లో జరిగింది. దీని తరువాత హస్తినాపురంలో అభిమన్యు నందనుడైన పరీక్షత్ మహారాజు రాజ్యం చేశాడు. పరీక్షత్ అనే మాట సరైనది కాదు. పరీక్షీణించిన వంశాంకురం కాబట్టి పరీక్షిత్ అనే పేరే సార్థకమైంది. తరువాత క్రమంగా జనమేజయుడు, శతానీకుడు, యజ్ఞదత్తునిగా పేరుగాంచిన సహస్రానీకుడు భూమిని శాసించారు. సహస్రానీకునికి పుత్రుడైన నిత్యక్నుడు రాజ్యం చేస్తున్న కాలంలో గంగకి వరద వచ్చి హస్తినాపురం 3 వంతులు మునిగిపోయింది. అప్పుడతడు ప్రయాగకు 4 యోజనాల దూరంలో కౌశాంబి అనే నగరాన్ని రాజధానిగా చేసుకొని అక్కడి నుండి రాజ్యపాలన చేశాడు. విష్ణు పురాణం అంశ 4వ అధ్యాయంలో అతని తరువాత ఈ వంశంలో వరుసగా ఉష్ట్ర, చిత్రరథ, ధృతిమాన్, సుషేణ, సునీత, మకపాల, షక్షు, సుఖవంత, సుకావల, పరిప్లవ, సునయ, మేధావి, నృపంచయ, మృదు, దిగ్మజ్యోతి, బృహద్రథ, వసుధాన, శతానిక, ఉదయాన, అహీనర, నిరమిత, క్షేమక మహారాజులు అధికారానికి వచ్చారు. క్షేమకుడు రాజ్యాన్ని త్యాజించి కలాప గ్రామానికి వెళ్ళిపోయాడు. నారదుని ఉపదేశం వల్లను సత్రపయాస సత్ఫలితంగాను అతనికి ప్రజోత్యుడను పుత్రుడు ఉదయించాడు. క్షేమకుని మృతి మ్లేచ్చుల ద్వారా జరిగింది. ప్రజోత్యుడు మ్లేచ్ఛ యజ్ఞం చేయడంతో రాజ్యంలో మ్లేచ్ఛ వినాశనం సాధ్యమయ్యింది. మ్లేచ్ఛ వంశీయ రాజవర్ణన, మ్లేచ్ఛ భాషాదుల సంక్షిప్త పరిచయం. మునివర, మ్లేచ్ఛ యజ్ఞాన్ని ప్రజోత్యుడు ఎలా చేశాడు? త్రికాలజ్ఞుడు పౌరాణికుడునైన మీరు మాత్రమే చెప్పగలరు, దయచేసి ప్రవచించండి అని వేడుకొన్నాడు శౌనకుడు. చెప్పసాగాడు సూతుడు. ఋషివర, ఒకప్పుడు క్షేమక నందనుడు అయిన ప్రజోత్యుడు హస్తినాపురంలో నుండగా అక్కడికి దేవర్షి నారదుడు విచ్చేశాడు. అతనిని దర్శించగానే ఆనందభరితుడైన ప్రజోత్య మహారాజు విద్యుక్తంగా ఆయనను పూజించాడు. సుఖాసీనుడై ప్రసన్నుడై ఉన్న నారద మహర్షి ప్రజోత్యునితో ఇలా అన్నాడు: మహారాజా, మ్లేచ్ఛుల వల్ల మరణించిన నీ తండ్రి నరకంలో పడిపోయినాడు. నీవు మ్లేచ్ఛయజ్ఞం చేస్తే గాని ఆయనకు నరకం నుండి విముక్తి, ఉత్తమలోక ప్రాప్తి కలుగవు. కాబట్టి నీవా యజ్ఞం చెయ్యి. ఆ మాట విన్న ప్రజోత్యుని కనులు క్రోధంతో ఎర్రబడ్డాయి. వెంటనే అతడు వేదజ్ఞులైన బ్రాహ్మణులను రావించి కురుక్షేత్రంలో మ్లేచ్ఛ యజ్ఞాన్ని శీఘ్రమే ప్రారంభించాడు. 16 యోజనాలలో చతుష్కోణ యజ్ఞకుండాన్ని నిర్మించి దేవతలను ఆవాహనం చేసి ఆ రాజు మ్లేచ్ఛులను హననం అంటే దగ్ధం చేశాడు. బ్రాహ్మణులకు దక్షిణలిచ్చి అభిషేకాలు చేయించాడు. ఈ యజ్ఞ ప్రభావం వల్ల అతని తండ్రి క్షేమకునికి స్వర్గప్రాప్తి కలిగింది. ఆనాటి నుండి ప్రజోత్యుడు మ్లేచ్ఛహంత నామంతో ప్రసిద్ధి చెందాడు. అతని పుత్రుని పేరు వేదవంతుడు. స్వయంగా కలిపురుషుడే మ్లేచ్ఛ రూపంలో రాజ్యపాలన చేశాడు. తరువాత అతడు పత్ని సమేతంగా నారాయణుని పూజించాడు. దివ్యస్తుతి కూడా చేశాడు. నారాయణుడు ప్రత్యక్షంగా కాగానే కలి తన బాధను ఇలా వెళ్ళక్రక్కాడు: స్వామి, ఆ ప్రజోత్యుడు నా స్థానాన్ని సర్వనాశనం చేశాడు.
నా ప్రియ మ్లేచ్ఛులను హననం చేశాడు. కలి ఎన్నో కారణాల వల్ల యుగాలన్నిటిలోకి నీవు శ్రేష్ఠుడవు కాగలవు. ఇక నీదే రాజ్యం. నేను అనేక రూపాలు ధరించి నీ కోరికను తీర్చగలను. ఆదాము నామము గల పురుషుడు హవ్యవతి ఆను స్త్రీ ద్వారా మ్లేచ్ఛ వంశాలను వృద్ధి చేయగలను అని ఆశీర్వదించి భగవంతుడైన శ్రీహరి అంతర్ధానం చెందాడు. నిలువెల్లా ఆనందం కలిగిన కలి నీలాచల పర్వతంపై నివాసం ఉన్నాడు. వేదవంత మహారాజుకి సునందుడను పుత్రుడు కలిగి రాజ్యమైతే చేశాడు, కానీ సంతానం లేకుండానే మరణించాడు. ఆ తరువాత ఆర్యావర్తం అన్ని విధాలా క్షీణించిపోయింది. మెల్లమెల్లగా మ్లేచ్ఛుల బలం పెరగసాగింది. నైమిషారణ్యవాసులైన 88,000 మంది ఋషులు మునులు హిమాలయాల నదిరోహించి అక్కడి బదరీక్షేత్రంలో ఉండిపోయి శ్రీహరి గుణకథను సంకీర్తనాలలో నిమగ్నులైనారు. మునులారా, 16,000 సంవత్సరాల పాటు ద్వాపరయుగం ఎన్నో కీర్తులు చూసింది. కానీ ఆ కాలంలోనే శూద్రులు వర్ణశంకరులు రాజులు అవ్వడం కూడా జరిగింది. ద్వాపరంలో ఇంకా 8,202 సంవత్సరాలు మిగిలి ఉండగానే మ్లేచ్ఛ దేశాలకు చెందిన రాజుల ప్రభావం ఈ భూమిపై పడసాగింది. మ్లేచ్ఛులు ఆదిపురుషుడు ఆదాము, అతన్ని పత్ని హవ్వ కూడా ఇంద్రియాలను అదుపులో పెట్టుకొని ధ్యానపరాయణులై ఉండేవారు. ప్రధాన కాదు నగరపు తూర్పు భాగంలో ఈశ్వరుడు 4 క్రోసుల విస్తీర్ణంలో ఒక రమణీయమైన మహావనాన్ని నిర్మించాడు. దేవుడు నిర్మించిన ఈ తోటలోకి కలి వచ్చి పాపవృక్షం క్రిందికి సర్పరూపంలో చేరాడు. నెమ్మదిగా హవ్యవతి లేదా ఈవ్ వద్దకు చేరాడు. ధూర్తుడైన కలి గూలర అపరిశుద్ధ పత్రాలలో దాచబడిన దూషిత వాయుయుక్తమైన ఫలాన్ని ఆమె చేత మోసపూరితంగా తినిపించాడు. దేవుని ఆజ్ఞ భంగమైనది. దీనివల్ల ఆదాము హవ్వలకు అనేక సంతతి పుట్టారు, కానీ అందరూ మ్లేచ్ఛులే అయ్యారు. ఆదాము హవ్వ తోడుగా స్వర్గానికి ఎగాడు. అతని శ్రేష్ఠుడైన పుత్రుడు శ్వేతుడను పేర విఖ్యాతుడై 112 సంవత్సరాలు జీవించాడు. అతని పుత్రుడు అనూహయను వాడు తండ్రి కంటే కొంచెం తక్కువగా కాలం శాసనం చేశాడు. అతని పుత్రుడు కీనాసుడు తాతతో సమానంగా అన్నేళ్ల పాటు జీవించి పాలించాడు. అతని నుండి వంశానుక్రమంగా మహలల్లా మానగర ఈతడు తన పేరునొక నగరాన్ని నిర్మించాడు. విరద హనూక రాజులు పరిపాలించారు. హనూకుడు విష్ణుభక్తి పరాయణుడు. అతడు ఫలాలను హవనం చేసి ఆధ్యాత్మ తత్వజ్ఞానాన్ని సముపార్జించాడు. అందుకే అతడు మ్లేచ్ఛ ధర్మపరాయణుడైనా కూడా దేహాంతంలో స్వర్గప్రాప్తి నొందగలిగాడు. అతడు ద్విజ సహజమైన ఆచార వ్యవహారాలను కూడా పాటించిన ఎన్ని దేవపూజలు చేయించినా మన విద్వాంసుల చరిత్రకారులు అతనిని మ్లేచ్ఛునిగానే పరిగణించినారు. విష్ణు భక్తి, అగ్ని పూజ, అహింస, తపస్సు, ఇంద్రియ నిగ్రహం ఇవి మ్లేచ్ఛ ధర్మాలు కూడా అవుతాయని, మ్లేచ్ఛులు వీటిని పాటిస్తారని మునులు ప్రకటించారు. హనూకుని తరువాత మ్లేచ్ఛ వంశంలో క్రమంగా మతోచ్చులుడు లోమకుడు స్వర్గప్రాప్తి నొందాడు. న్యూహుడు జన్మించారు. ఈ న్యూహ్యుడే నోవా న్యూహునిగా 3 కొడుకులు, సీముడు, శముడు, భావుడు. న్యూహుడు ఆత్మజ్ఞాన పరాయణుడు, విష్ణు భక్తుడు. ఒకరోజు ఆయన కలలో విష్ణువు కనబడి, వచ్చ సావధానంగా ఉండు, నేటికి 7వ దినాన ప్రళయం రాబోతుంది. ఓ భక్తశ్రేష్ఠ, నువ్వు అందరినీ తోడ్కొని ఒక నావపైకెక్కి ప్రాణాలను రక్షించుకో. ప్రళయం తరువాత నువ్వు గొప్ప విఖ్యాత వ్యక్తివైపోతావు. భగవదాదేశం మేరకు న్యూహుడు ఒక పరమ దృఢమైన నావను తయారు చేయించాడు. అది 300 హస్తాల పొడవు,
50 హస్తాల వెడల్పు 30 హస్తాల ఎత్తు కలిగి అన్ని జీవులకు తగినట్లుగా నిర్మింపబడింది. అన్ని ప్రాణులతో తన వంశజులతో కలిసి విష్ణువుని ధ్యానిస్తూ అతడు నావను అధిరోహించాడు. అప్పుడు ఇంద్రుడు మేఘాలను ఆజ్ఞాపించడంతో బ్రహ్మాండమైన వర్షం భారీగా 40 రోజుల పాటు ఆగకుండా కురిసింది. సంపూర్ణ భరతఖండం సముద్రంలో కలిసిపోయింది. ఒక్క హిమాలయాల మీది బదరీనారాయణ క్షేత్రం మాత్రం మునిగిపోలేదు. నైమిషారణ్యం నుండి బయలుదేరి వచ్చి అక్కడ చేరిన బ్రహ్మజ్ఞానులైన 88,000 మంది మునులు సురక్షితంగా ఉన్నారు. న్యూహుడు కూడా తన నావలో అక్కడికే వచ్చి చేరాడు. మిగతా ప్రపంచంలో ఏ ప్రాణి మిగలలేదు. మునులప్పుడు విష్ణుమాయను ఈ విధంగా స్తుతించారు. మహాకాళీ దేవికి నమస్కారములు, దేవకీమాతకు నమస్కారములు, విష్ణుపత్ని లక్ష్మీదేవికి, రాధాదేవికి, రేవతి, పుష్పవతి, స్వర్ణవతీమ తల్లులకు నమస్కారములు, కామాక్షి, మాయామాతలకు వందనాలు. మహావాయు ప్రభావంతో మేఘముల భయంకర శబ్దాలతో ఉగ్రజల ధారలతో నిండిన జగత్తును చూసి మాలో దారుణమైన భయం ఉత్పన్నమయ్యింది. భైరవీ మాత, మేము మీ కింకరులము, మమ్మల్ని రక్షించండి. దేవికి దయ కలిగి వెంటనే జలధారల జడిని ఆపేసింది. ఆ తరువాత హిమాలయ ప్రాంతంలో భూమి 1 ఏడాది కాలానికి నీరంతా తీయగా స్థల రూపానికి వచ్చింది. దానికి శిశినాయని పేరు. న్యూహుడు అక్కడ స్థిరపడ్డాడు. సౌనకుడిలా అడిగాడు, మునీశ్వర, ప్రళయం తరువాత ఇప్పుడేమి జరుగుతున్నదో దివ్య దృష్టి ద్వారా తెలుసుకొని మాకు చెప్పండి. సౌనక, న్యూహుని భక్తికి సుప్రసన్నుడై మహావిష్ణువు వాని వంశాన్ని చక్కగా వృద్ధిపరిచాడు. వేదవాక్యాలు సంస్కృతము కనిపించని భాషగా మ్లేచ్ఛ భాషను ఆయన సృష్టించి పోషించాడు. న్యూహుడు ఈ జ్ఞానంతో బ్రాహ్మీ లిపి నుండి దానితో ఏమాత్రమూ పోలిక ఉండని లిపులను సృజించాడు. లిపులన్నిటికీ బ్రాహ్మీయే మూలమని భారతీయ విశ్వాసము. స్వయంగా మహావిష్ణువే న్యూహ మహారాజు హృదయంలో ప్రవేశించి అతని బుద్ధిని ప్రేరేపించగా అతడు అప్పటికీ ఉన్న లిపిని తిరిగేసి కుడివైపు నుండి ఎడమవైపుకి రావడం మొదలుపెట్టాడు. ఇదే లేఖన ప్రక్రియ ఈనాటికి ఉర్దూ, అరబ్బీ, పార్సీ, హిబ్రూలలో కనిపిస్తుంది. నూహ్య తన సృజించిన లిపులను ఒక్కొక్కటిగా తన పుత్రులకిచ్చి అన్ని రకాల అపశబ్దాలను వ్రాయించాడు. అతని పుత్రులైన సీమ, శమ, భావల పేరిట సిమ, హామ, యాకుత్ అనే పేర్లతో 3 భాషలను వ్యవహారంలోకి తెప్పించాడు. బావుడు లేదా యాకుత్ అనే వానికి 7 కొడుకులు. వారు జూమ్రా, మజూజా, మాది, యునాన, తువలోమ, సక, తీరాన, తీరస. వారు పోయి పరిపాలించిన ప్రాంతాలకు వారి పేర్లే వచ్చాయి. జుమ్రుని 10 మంది పుత్రుల విషయంలోనూ యునానుని 4, న్యూహ్యుని ద్వితీయ పుత్రుడైన హోమ, శమ అనువాని 4 పుత్రులు విషయంలోనూ వారిలో పెద్దవాడైన కుశుని 6 కొడుకుల విషయంలోనూ ఇలాగే ఆయా ప్రాంత నామాలు ఏర్పడ్డాయి. అవే తరువాత దేశాల పేర్లైనాయి. కుశుని పుత్రులలో చివరివాడు మహాబలశాలి అయిన నిమురుహ్. ఇతనికి 6 పుత్రులు. ఇంతవరకు చెప్పి సూత మహర్షి భవిష్య వర్తమానాలలోకి చూడడానికేమో సమాధిస్థుతుడైపోయాడు. కొన్ని సంవత్సరాల తరువాత కనులు తెరిచి మరలా ఇలా ప్రవచించాడు. ఋషులారా, ఇప్పుడు నేను న్యూహుని పెద్ద కొడుకైన సిమ మహారాజు వంశాన్ని వర్ణిస్తున్నాను. మ్లేచ్ఛరాజైన సిముడు 500 సంవత్సరాల పాటు ఉత్తమ రాజ్య పాలనను అందించాడు. ఆ తరువాత వంశానుగతంగా అర్కుంసదుడు, సింహలుడు, ఇబ్రుడు 400 ఏళ్ళు పరిపాలించగా ఇబ్రపుత్రుడు పలజుడు 240 ఏళ్ళు మాత్రమే రాజ్యం చేశాడు. అతని పుత్రుడు రవు 234 ఏళ్ల రాజ్యము చేయగా జూజయను
రవు పుత్రుడును తండ్రితో సమాన సంవత్సరాలే పాలించాడు. అతని కొడుకు నహూరుడు వీరుడై శత్రురాజులనేకులను జయించి 160 సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. అతని కొడుకు తాహరుడు కూడా తండ్రిలాగే పరిపాలించాడు. అతని పుత్రుల పేర్లు అవిరామ, నహూర, హారనులు. మునులారా, నేనిప్పటికీ మ్లేచ్ఛరాజుల పేర్లు మాత్రమే చెప్పాను. వీరంతా సరస్వతీ దేవి శాపం వల్ల మ్లేచ్ఛ భాషలే మాట్లాడుతూ అధమాచార పరులయ్యారు. కలియుగంలో వీరి సంఖ్య విశేషంగా వృద్ధి నొందింది. నేను సంక్షిప్తంగానే చెప్పాను. సంస్కృత భాష ఒక్క భారతదేశంలోనే మిగిలింది. అన్య భాగాలలో మ్లేచ్ఛ భాషలే ఆనందాన్ని ఇస్తున్నాయి. ఓయి భార్గవతనయ మహాముని సౌనక, కలియుగంలో 3000 సంవత్సరాలు గడిచిన పిమ్మట అవంతి నగరంలో శంఖానామకుడైన ఒక రాజు ఉదయించాడు. అప్పటికి మ్లేచ్ఛ దేశాల్లో శకవంశ రాజులుండేవారు. వీరెలా అభివృద్ధి చెందారో వినండి. కలియుగంలో 2000 సంవత్సరాలు గడిచే నాటికి మ్లేచ్ఛ వంశీయులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయారు. విశ్వంలోనే అధిక భాగం వారి పాలన క్రిందికి వచ్చి ఉన్నది. రకరకాల మతాలు కూడా పుట్టుకొచ్చాయి. సరస్వతీ నదీ తీరమందున్న గంగకి ఉత్తరంగా బిజనూరు నుండి ప్రయాగ దాకా, ఉత్తరంలో నైమిషారణ్యం దాకా విస్తరించిన ప్రదేశం బ్రహ్మవర్త క్షేత్రమే మనకి పూర్తిగా మిగిలింది. ముసా అను పేరుగల ఒక వ్యక్తి మ్లేచ్ఛుల మూల పురుషులలో ఒకడు ఆచార్యపీఠమై విలసిల్లాడు. అతడు తన మతాన్ని ప్రపంచమంతటా వ్యాపింపచేశాడు. కలియుగ ప్రారంభం నుండే భారతదేశంలో దేవపూజ, దేవభాష తగ్గుతూ వచ్చాయి. మెల్లమెల్లగా ప్రాకృత మ్లేచ్ఛ భాషల ప్రాబల్యం పెరుగుతూ వచ్చింది. వ్రజాభాష, మహారాష్ట్రీ ఈ 2 విశేష ప్రాచుర్యం నోచుకున్న ప్రాకృతాలు కాగా, యావని మరియు గురుకుండిక ఆంగ్లము మ్లేచ్ఛ భాషలలో ప్రముఖమైనవి. వీటిలో మరలా 4 లక్షల దాకా సూక్ష్మ భేదాలున్నాయి. ప్రాకృతంలో పానీయం పానీ కాగా భూక్ష భూక్ అయింది. అలాగే మ్లేచ్ఛ భాషలో పితృశబ్దం పేథర్ ఫాదర్ కాగా భాతృశబ్దం భాదర్ బ్రదర్ అయ్యింది. అలాగే జాను నిజైన్గా, ఆహుతిని ఆజుగా, రవివారాన్ని సండేగా, షష్ఠిని 60గా, పాల్గొనాన్ని ఫిబ్రవరిగా మార్చుకొని పలకసాగినారు. షష్ఠి 60, షష్ఠి 6. భారతదేశంలో అయోధ్య, కాశీ, మధురాది 7 పవిత్ర పురాలు ఉన్నాయి. ఇప్పుడు అక్కడ కూడా హింస ప్రజ్వరిల్లుతుంది. బందిపోటు దెంగలు, శబరులు, బిల్లులు, మూర్ఖ వ్యక్తులు దేశమంతటా అభివృద్ధి చెందుతున్నారు. మ్లేచ్ఛ దేశాల్లో మ్లేచ్ఛ ధర్మాన్ని పాటించేవారు సుఖంగా జీవిస్తున్నారు. ఇదే కలియుగ విశేషత. భారతదేశంలో దాని ద్వీపాల్లో ఇక మ్లేచ్ఛులే సార్వభౌములవుతారు. వారి రాజ్యమే నడుస్తుంది. ఇక మీరు భరతావనిని, వైదిక ధర్మాన్ని రక్షింపుమని శ్రీహరిని ప్రార్థించండి. మొదట్లో విశ్వమంతటా సంస్కృత భాషయే విరాజిల్లుతుండేది. బలిద్వీపంలో ఇప్పటికీ అలాగే ఉంది. సుమత్రా, జువా, జపాన్ ఇది ఆది దేశాల్లో కొన్ని భాగాల్లో దీనికి ప్రాచుర్యం ఉంది. బోర్నియో, ఇండోనేషియా, చైనాలలో ప్రాచీన కాలం నాటికే సంస్కృతం ఉంది. మధ్యకాలంలో ఉపేక్షించబడింది. అయితే జర్మనీ, రష్యా, బ్రిటన్ విద్యావంతుల సత్ప్రయాస వలన ఈరోజు విశ్వంలోని చాలా విశ్వవిద్యాలయాల్లో సంస్కృత భాష చదవబడుతుందని చెప్పబడుతుంది. కశ్యప పుత్రుల నామోల్లేఖనం, మగధరాజ వంశానుచరితం, చౌహానులు, పర్మార్ రాజులు. స్వామి, బ్రహ్మవర్తం మ్లేచ్ఛుల చేతిలోకి పోకుండా ఉండడానికి కారణమేమిటి అడిగాడు సౌనకుడు. చెప్పసాగాడు సూత మహర్షి. మునీంద్ర, సరస్వతీ ప్రభావం వల్ల మేచ్ఛులు అటువైపు రాలేకపోయారు. అక్కడ కశ్యపుడనే బ్రాహ్మణుడుండేవాడు. కలియుగంలో 1000 సంవత్సరములు గడిచాక దేవతల కోరికపై ఆయన స్వర్గలోకం నుండి అక్కడికి వచ్చాడు. ఆయన ధర్మపత్ని పేరు ఆర్యావతి.
వారిద్దరికీ 10 మంది పుత్రులు కలిగారు. వారి పేర్లు ఉపాధ్యాయుడు, దీక్షితుడు, పాఠకుడు, శుక్ల, మిశ్ర, అగ్నిహోత్రి, ద్వివేది, త్రివేది, పాండ్యుడు, చతుర్వేది. వీరంతా పేరుకు తగ్గట్టుగానే గుణవంతులయ్యారు. వారి తండ్రి కశ్యపునికి రాని వేదం లేదు, తెలియని శాస్త్రమూ లేదు, దొరకని జ్ఞానమూ లేదు. ఆయన తన పుత్రుల మధ్యలో కూర్చొని అన్ని విద్యలు నేర్పాడు. తరువాత కశ్యపుడు ఒకనాడు కాశ్మీరం పోయి జగజ్జనని సరస్వతీదేవికి ఎర్రని పూలతో, అక్షతలతో, ధూప దీపాలతో, నైవేద్య పుష్పాంజలులతో ఆమె సంతృప్తి పడేటంతగా పూజ చేసి స్తుతిస్తూ ఇలా అన్నాడు: అమ్మా, నాపై నీ కరుణ ఎందుచేతనమ్మా ప్రసరించడం లేదు? నీవు ఈ లోకానికే తల్లివే. నేను ఈ లోకం వాడిని, నీ బిడ్డని కాననుకుంటున్నావా? ధర్మద్రోహులనెందుకు క్షమించి విడిచిపెడుతున్నావో నాకర్థం కావడం లేదు. మ్లేచ్ఛులను అణచి ఉత్తమ సంస్కారాన్ని, సంస్కృత భాషని మరలా నిలబెట్టనవసరం లేదా? అమ్మా, మీరు అనేక రూపాలు ధరించి ధరిత్రిని నిలబెట్టగలరు. హూంకార స్వరూపమైన ధూమ్రలోచనుని చంపిన మీకు చండీరూపణులై దైత్య సంహారము పెద్ద ఎత్తున చేయగలిగిన మీకు ఈ మ్లేచ్ఛానుత్తరించి తెగగోసి సంస్కృతాన్నుద్ధరించి ఈ దేశ సంస్కారాన్ని సమున్నతం గావించి నిలబెట్టడం సాధ్యం కాదు కదా. ఈ స్తుతికి, పూజా సంస్కారాలకు ప్రసన్నురాలై కశ్యపుల హృదయాలలో నివాసముండి నాల్కలపై నాట్యమాడసాగింది జగజ్జనని సరస్వతి దేవి. వారప్పుడు మిశ్ర దేశాలకు పోయి అక్కడున్న మ్లేచ్ఛులకు వైదిక ప్రాయశ్చిత్త సంస్కారాదులను చేసి వారిని ద్విజులుగా మార్చి వెనక్కి తెచ్చారు. సరస్వతీదేవి అనుగ్రహం వల్ల ఈ ప్రాంతంలో ఆర్య సంస్కృతిని పునరుద్ధరించి మునువృత్తిలోనే ఉంటూ కూడా 120 సంవత్సరాల పాటు రాజ్యం కూడా చేశాడు కశ్యపుడు. రాజపుత్ర, నామక దేశంలో 8,000 మంది శూద్రులు ఉండేవారు. ఇక్కడి రాజు పృథువు. ఆయన నుండియే మాగధ ప్రాకృతం ఉత్పత్తి అయ్యింది. మాగధుడను తన పుత్రునికి రాజ్యాభిషేకం చేసి ఆయన తపోవనాలకు వెళ్ళిపోయాడు. ఈ విధంగా బ్రహ్మవర్తంలోకి సరస్వతీదేవి దయవల్ల మ్లేచ్ఛం చొరబడలేదు. ఇది విని భృగుశ్రేష్ఠుడైన సౌనకుడు ఇతర మునులు సంతోషించిన వారై పౌరాణిక సత్తముడైన సూత మహర్షికి నమస్కరించి తమ విష్ణు ధ్యాన తత్పరత, యాగాది నిర్వహణ, నిత్య నైమిత్తిక కర్మలలో నిమగ్నులయ్యారు. మరలా 4 సంవత్సరాలకు వారికి సూత మహర్షి దర్శనం లభించగా నారాయణ అను మరలా పరివేష్టించి ఇలా వేడుకొన్నారు: లోమహర్షణ మహర్షి పుంగవ, ఇప్పుడు మాకు మగధరాజు వంశ విషయక జ్ఞానాన్ని ప్రసాదించండి చెప్పసాగాడు సూతముని. మునిప్రవరులారా, తండ్రి నుండి రాజ్యాన్ని పొందిన మాగధుడు ఆర్యదేశాన్ని ప్రాంతాలుగా విభజించాడు. పాంచాల అంటే పంజాబు, మనకు ఉత్తరం వైపు మాద్రదేశం, తూర్పు వైపు మగధ, దానికి ఆగ్నేయంలో కళింగ అంటే ఒరిస్సా, దక్షిణంలో అవంతి దేశం, నైరుతి వైపు ఆనర్త అంటే గుజరాత్ దేశం, పశ్చిమంలో సింధు దేశం, వాయవ్యంలో కైకయ, ఈశాన్యంలో కులింధ దేశాలుగా ఆర్యావర్తనాన్ని విభజించాడు. తరువాతి రాజు యజ్ఞం ద్వారా బలరాముని మెప్పించి ఆయన అంశము గల శిశునాగుని రాజ్యవారసునిగా పొందాడు. శిశునాగుడు 100 ఏళ్ళు. అతని పుత్రుడు కాకవర్మ. వంశపారంపర్యంగా వచ్చిన క్షేమధర్ముడు, క్షేత్రజ్ఞుడు, మేధమిశ్రుడు, అజాతశత్రువు, దర్భకుడు, ఉదయాశ్యుడు, నందవర్ధనుడు తండ్రుల కంటే 10 సంవత్సరాలు తక్కువగా రాజ్యం చేశారు. అనగా నందివర్ధనుడు 20 సంవత్సరాలే పరిపాలించాడు. అతని కొడుకైన నందనుడు అంటే నందుని కొడుకు ప్రనందుడు, అతని కొడుకు పరానందుడు 10 ఏళ్ల రాజ్యపాలన చేశారు. అనంతరం క్రమంగా ఈ వంశంలో సమానంద, ప్రియానంద, దేవానందులు 20 ఏళ్ళు పరిపాలించగా
తరువాత రాజ్యానికి వచ్చిన యజ్ఞ భంగుడు మౌర్య నందుడు మహానందుడు 10 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఈ సమయంలో కలిహరిని స్మరించాడు. అనంతరం గౌతమునిగా ప్రసిద్ధిగాంచిన దేవత ఒకడు కశ్యపునికి జన్మించాడు. అతడు బౌద్ధ ధర్మాన్ని సంస్కరించి పట్టణ నగరం కపిలవస్తులో ప్రచారం చేస్తూ 10 ఏళ్ల పాటు రాజ్యపాలన చేశాడు. ఇక్కడ నుండి లిచ్చవి రాజవంశాన్ని వర్ణిస్తాను. వీరి రాజధాని కపిలవస్తు. గౌతముని పుత్రుడు శాక్యముని. అతని కాలం 20 ఏళ్ళు. అతనికి శుద్ధోదనుడు అను పేరుగల పుత్రుడు జన్మించాడు. ఇతడు 30 సంవత్సరాల పాటు రాజ్యపాలన చేశాడు. అతని పుత్రుని పేరు శాక్యసింహుడు. కలియుగంలో 2000 సంవత్సరాలు గడిచే నాటికి అతడు శతాద్రి ప్రాంతంలో రాజ్యపాలన చేస్తున్నాడు. కలి యొక్క ప్రథమ చరణం నాటికి మిగిలిన వేద ధర్మాన్ని నాశనం చేస్తూ అతడు 60 సంవత్సరాలు రాజ్య శాసనం గావించాడు. అప్పటికి ఇంచుమించుగా అందరూ బౌద్ధులైపోయారు. శాక్య సింహుని పుత్రుడు బుద్ధిసింహుడు కూడా అలాగే ప్రవర్తించి 30 ఏళ్ళు పరిపాలన చేశాడు. అతని కొడుకు శిష్యుడనైన చంద్రగుప్తుడు మహావీరుడై భారతదేశంతో పాటు అన్య దేశాలపై కూడా అధికారం చెలాయించాడు. ఇతనితో మరలా పాటలీపుత్ర వంశవర్ణన ప్రారంభమవుతూ ఉంది. అతనితోనే మౌర్యవంశ చరిత్ర ప్రారంభమవుతుంది. ఇతడు పారసీ దేశ పాలకుడైన సులూబ్ సెల్యూఖన్ కూతురిని పెళ్లి చేసుకొని యవన సంబంధమైన బౌద్ధ ధర్మాన్ని ప్రచారం చేశాడు. ఇతని కొడుకు బిందుసారుడు కూడా 60 సంవత్సరాల చొప్పున పరిపాలన చేశారు. బిందుసారుని కుమారుడు అశోకుడు. ఆ సమయంలో కన్యాకుబ్జ దేశము నుండి ఒక బ్రాహ్మణుడు అభూపర్వతంపైకి పోయి అక్కడ విధిపూర్వకంగా బ్రహ్మహోత్రాన్ని చేశాడు. వేద మంత్ర ప్రభావం వల్ల యజ్ఞకుండలం నుండి 4 క్షత్రియులు ఉద్భవించారు. వారే ప్రమర లేదా పర్మార్, సామవేది, చపహాని లేదా చౌహాన్, కృష్ణ యజుర్వేది, త్రివేది లేదా గైహార్వర్, శుక్ల యజుర్వేది, పరిహారక, అధర్వ వేది రాజపురుషులు. వీరంతా ఐరావత సంతానమైన ఏనుగులను అధిరోహించేవారు. వీరే అశోకుని వంశజుల నుండి రాజ్యాలను తమ ఆధీనంలోకి తెచ్చుకొని బౌద్ధానికి చరమగీతం పాడినవారు. అవంతిలో పర్మార్లు రాజులైనారు. మొదటి పర్మారుడు 4 యోజనాల విస్తృతి కలిగిన అంబావతి అను పురిలో స్థిర నివాసం ఏర్పరచుకొని సుఖంగా జీవించాడు. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.